చరిత్రాత్మక ఆర్థిక సంస్కరణ జీఎస్టీ అమలులోకి వచ్చింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా వస్తు సేవల పన్ను ఆవిష్కృతమైంది. అర్ధరాత్రి నుంచే వస్తువులు, సేవల రేట్లు మారిపోయాయి. కొన్ని వస్తువుల రేట్లు తగ్గి సామాన్య జనానికి ఊరటనివ్వగా మరికొన్ని సేవల ధరలు ప్రియమయ్యాయి. అయితే ఏ వస్తువుల ధరలు పెరిగాయి, ఏ ధరలు తగ్గాయనే దానిపై దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఒకంత ఆందోళన కూడా ఉంది. అయితే ధరలు పెరుగుతాయనే వార్తలు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. జీఎస్టీ ఆర్థిక సంస్కరణ మాత్రమే కాదు, దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే వ్యవస్థ అన్నారు ప్రధాని మోదీ. కొత్త పన్నుల విధానంతో పేదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. कठिन तपस्या और परिश्रम से उसे भी प्राप्त किया जा सकता है और ये आज हुआ है। हम कल्पना करें कि देश आजाद हुआ, 500 से ज्यादा रियासतें थी। अगर सरदार वल्लभ भाई पटेल ने इन रियासतों को मिलाकर के देश को एक न किया होता, देश का एकीकरण न किया होता, जीएसटी के द्वारा आर्थिक एकीकरण का एक महत्वपूर्ण काम हो रहा है। अब गंगानगर से लेकर के ईटानगर तक, लेह से लेकर के लक्षद्वीप तक, वन नेशन वन टैक्स। జీఎస్టీ పట్ల ఇప్పుడు అంతటా ఆసక్తి, ఆందోళన నెలకొంది. మరి విజయవాడ ప్రజలు జీఎస్టీ గురించి ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. దీప్తి. ఎస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ కి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సంబోధించినట్లుగా ఇది గూడ్స్ అండ్ సింపుల్ ట్యాక్స్ అన్నది ఆయన చెప్తున్నమాట. కానీ ఇవాళ నుంచి అమల్లోకి వచ్చిన ఈ జీఎస్టీకి సంబంధించి అసలు వేటి మీద ట్యాక్సులు పెరుగుతాయి, వేటి మీద ట్యాక్సులు తగ్గుతాయి, హోటల్కి వెళ్తే ఒక సామాన్యుడు పర్సు ఖాళీ అవ్వడం ఖాయం అన్న వార్తలు కూడా చాలా రకాలుగా డిఫరెంట్ సెక్టార్స్లో మనకి వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఇది బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి నేనున్నాను బ్రేక్ఫాస్ట్ని ఆఫర్ చేసే ఒక స్టార్ హోటల్కి. ఈ పర్టికులర్ హోటల్ని మన ఉద్దేశంలో తీసుకొని జనరల్లీ హోటల్ రంగానికి సంబంధించి, ఫుడ్కి సంబంధించే కానీ, లేకపోతే రూమ్స్ టారిఫ్ రంగానికి సంబంధించే కానీ హోటల్స్ ఇష్యూలో పన్నుల వ్యవస్థలో నూతన శకానికి నాంది పలికింది కేంద్రం. జీఎస్టీతో దేశ ఆర్థిక అభివృద్ధి ఊపందుకుంటుందన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. జీఎస్టీ రూపకల్పనకు 15 ఏళ్ల సమయం పట్టిందని, అందుకు ప్రత్యక్ష సాక్షి రాష్ట్రపతి అన్నారు జైట్లీ. The GST may be a destination tax, but for India it will begin altogether a new journey. It's a journey where India will awake to limitless possibilities, to expand its economic horizons and loftier political visions. The old India was economically fragmented. The new India will create one tax, one market, and for one nation. It will be an India where the center and the states work together cooperatively and harmoniously towards the common goal of shared prosperity. It will be an India which will write a new destiny. The GST is an important achievement for the whole country. Large and complex federal system of multi-party democracy with the center, 29 states, 2 union territories with legislatures, and a wide divergent interest, we have implemented a constitution amendment and brought in a large tax reform, displaying a high point of Indian politics. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలు కాబోతోంది. మరి విశాఖ ప్రజలు ఏమనుకుంటున్నారో దీని గురించి మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి. ఈ రోజు నుంచి జీఎస్టీ అప్లికబుల్ అవుతున్న నేపథ్యంలో నిన్నటి వరకు కూడా అన్ని చోట్ల కూడా షాపింగ్ మాల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ షాపులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆఫర్ల మీద ఆఫర్లు, బంపర్ ఆఫర్లు ఇస్తూ కూడా
జనాలను అందరినీ కూడా ఊదరగొడుతూ ఆఫర్ల పేరుతో వాళ్ళందరినీ కూడా షాపులకి క్యూ కట్టే పనిలో మొత్తం ప్రకటనలన్నీ కూడా చేస్తూ వచ్చాయి. అదే నేపథ్యంలో బిగ్ బజార్ ఏదైతే మనం చూస్తున్నామో విశాఖలో ఉన్నటువంటి బిగ్ బజార్ కూడా నిన్నటి వరకు కూడా జిఎస్టీకి ముందు ఆఫర్లు అంటూ కూడా కస్టమర్లందరినీ అట్రాక్ట్ చేసే పనిలో భాగంగా మొత్తం అందరినీ కూడా రప్పించే పనిలో పడింది. అయితే ఇది కొంతవరకు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది అని చెప్పాలి. ఎందుకు అంటే నిన్న 10 o'clock తర్వాత కూడా మొత్తం ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా రావడంతో షాప్ క్లోజ్ చేస్తాం, 10 తర్వాత మా షాప్ ఓపెన్ చేయమంటూ షాప్ షట్టర్లన్నీ క్లోజ్ చేసిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లు అందరూ కూడా ఆగ్రహానికి గురి కావడం, దానితో ఇక్కడ ఏవైతే వాళ్ళు ఆఫర్లకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెట్టారో వాటన్నింటిని కూడా చించివేసి కాల్చడంతో ధ్వంసం చేయడంతో చాలా వరకు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పాలి. అయితే ఇటుగా వస్తున్నటువంటి పెట్రోల్ వాహనం ఏదైతే ఉందో, పెట్రోలింగ్కి సంబంధించిన పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కస్టమర్లు చాలా వరకు వినలేదు. మొత్తం మీద మాత్రం విశాఖలో నిన్నటి వరకు జిఎస్టీ ప్రభావంతో గ్రేట్ సేవింగ్ ఆఫర్ అంటూ మొత్తం అందరినీ కూడా కస్టమర్లు అందరినీ కూడా రాబట్టడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ స్టాక్ని సేల్ చేసుకోవడం నిమిత్తం ఈ వ్యాపారులు ఏదైతే ఎర వేశారో ఆ ఎరలో భాగంగా మొత్తం అందరూ కూడా షాపులకి క్యూ కడుతున్న నేపథ్యంలో ఇలా షాప్ క్లోజ్ చేయడం ఏంటి అంటూ కూడా ఒక రకంగా ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్లు అందరూ కూడా కొంతవరకు కోపానికి గురయ్యారని చెప్పాలి. అయితే ఈ రోజు కూడా మనం చూడొచ్చు, ఈ రోజు కూడా బిగ్ బజార్ మళ్ళీ పేపర్లో ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఒకే దేశం ఒకే పన్ను ఒకే బిగ్ బజార్ అంటూ కూడా ఈ రోజు కూడా చాలా వరకు ఆఫర్స్ కి సంబంధించి ఈ రోజు కూడా ఇవ్వడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఉద్రిక్తత కారణంగా చాలా వరకు కస్టమర్లు కూడా దీనిపై కంప్లైంట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు మార్నింగ్ అంటే ఇప్పుడు తర్వాత 10 o'clock తర్వాత దీనిపై మొత్తం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ జిఎస్టీ మీద ప్రజలకి కొంతవరకు ఇంకా అవగాహన రావాలి, ఏంటి జిఎస్టీ అనేది కూడా తెలియాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది అని చాలా వరకు తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆఫర్ల మీద ఆఫర్లు పెడుతూ ఏదైతే గ్రౌండ్ స్టాక్ని సేల్ చేసుకునే పనిలో దీని మీద ఈ రోజు నుంచి వాళ్ళకి ఎక్కువగా దాని మీద పన్ను పడే భారం ఎక్కువ అవుతుందన్న నేపథ్యంలో ఆఫర్లు పెట్టిన మాట విదితమే. దానికి సంబంధించి అయితే బిగ్ బజార్ వాళ్ళని కూడా ప్రశ్నించినప్పుడు వాళ్ళు మాత్రం తెలియజేసింది ఏంటంటే 10 o'clock వరకునే మాత్రమే షాప్ ఓపెన్ చేసి ఉంచుతాం నైట్, దాని తర్వాత ఎప్పుడు క్లోజ్ చేస్తాం కాబట్టి అదే రకంగా మేము 10 తర్వాత క్లోజ్ చేసాం. అయితే ఆ టైంలో కూడా ఓపెన్ చేయాలి, మాకు ఆఫర్లు పెట్టారు కాబట్టి వాటికి సంబంధించిన ఆఫర్లకు సంబంధించి మేము కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉంటారని వాళ్ళందరితో కూడా ఒక రకమైన వివాదం నెలకొన్న నేపథ్యంలో షాప్ లోపలే మొత్తం ఎవరైతే సేల్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ లోపలే ఉంచి మొత్తం ఇక్కడ పోలీసులు కూడా మొత్తం షాప్ దగ్గర క్లోజ్ చేసి మొత్తం వాళ్ళందరినీ కూడా కస్టమర్స్ అందరినీ కూడా పంపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జిఎస్టీకి ముందే ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. ఎస్ దేవి, మొత్తం 5 స్లాబుల్లో జీఎస్టీని అమలు చేస్తున్నారు. 0%, 5, 12, 18, 28. వీటితో పాటుగా బంగారంపై ప్రత్యేకంగా 3% ట్యాక్స్ వేస్తున్నారు. తాజా కూరగాయలు, లూజ్గా విక్రయించే ఆహార పదార్థాలపై ట్యాక్స్ ఉండదు. అదే షాప్లోకి వెళ్లి ఇవే వస్తువులు ప్యాకెట్స్లో కొంటే వాటిపై 5% ట్యాక్స్ పడుతుంది. టీ, కాఫీలపై పన్ను తగ్గినా వాటి రవాణా ఖర్చులతో రేట్లు మాత్రం పెరిగే అవకాశం ఉంది. మన దేశంలో తయారయ్యే సెల్ ఫోన్ల రేట్లు తగ్గుతాయి, విదేశీ బ్రాండ్ల మొబైల్ ఫోన్ల రేట్లు పెరుగుతాయి. అదే సమయంలో ఫోన్ బిల్లు మాత్రం ఇప్పుడున్న 15% నుంచి 18% పెరుగుతుంది. డిటిహెచ్ రేట్లు తగ్గుతాయి, కేబుల్ ఛార్జీల రేట్లు పెరుగుతాయి. ఇక తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. అక్కడ ప్రజలు జీఎస్టీ గురించి ఏమనుకుంటున్నారు? రాజు. దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టూ మోడీ సర్కార్ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలుకి తెచ్చిన నేపథ్యంలో వ్యాపారులు, ప్రజల్లో అనుమానాలు, అపోహాలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో తిరుపతిలో వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. 3 రోజుల పాటు షాపులు, దుకాణాలు బంద్ చేసి రోడ్డెక్కి నినదించిన పరిస్థితి. అయితే అర్ధరాత్రి నుంచి అమలుకు వచ్చినటువంటి జీఎస్టీ ద్వారా అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సామాన్యుడిగా
జీఎస్టీ సంపన్నుడికా అంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. వస్త్ర వ్యాపారులు అయితే పూర్తిగా ఆందోళన చేస్తూ అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు పన్ను విధానం మీద ఒక స్పష్టత లేదు. పన్ను విధానాన్ని అమలుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా అనేక కుటుంబాలు ఈరోజు రోడ్డున పడి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వస్త్ర వ్యాపారులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు జీఎస్టీ అమలు అర్ధరాత్రి నుంచి వచ్చింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత మీ బతుకులు ఏ విధంగా ఉండబోతున్నాయి? భవిష్యత్తులో మీ ఆందోళన ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర వ్యాపారులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఎలాంటి కీలకమైన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది? సార్, ఇప్పుడు మన అన్ని రాష్ట్రాల్లో ఈరోజు 10 గంటల నుంచి 12 గంటల లోపల అన్ని రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టుకుంటున్నారు సార్. ఈరోజు మీటింగ్లు పెట్టుకొని మన రాష్ట్రంలో కూడా విజయవాడలో మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో నుంచి ఏం నిర్ణయాలు తీసుకుంటే దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది సార్. ప్రధానంగా మా డిమాండ్ ఒకటే సార్. ఈరోజు వచ్చేసింది చిన్న చిన్న వ్యాపారస్తులు కనీసం లేదన్నా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వ్యాట్ అనేది లేని దాన్ని ఈరోజు వ్యాట్ పెట్టారు సార్. మేమేమంటున్నామంటే కనీసం 20 లక్షల రూపాయలు ఎగ్జామ్షన్ ఉంటున్నారు సార్. 3 నెలలు ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, 1% కట్టండి అని చెప్తున్నారు సార్. మేమేమంటున్నా 75 లక్షల రూపాయల వరకు మేము ఎగ్జామ్షన్ అడుగుతున్నాం సార్. ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు 80% మా వాళ్ళలో వ్యాపారస్తుల్లో అవగాహన లేదు. రెండోది వచ్చేసి చదువు లేని వాళ్ళు ఉన్నారు సార్. ఈరోజు కంప్యూటర్ మెయింటైన్ చేసి చేయాలంటే కూడా ఎవరి వల్ల కాదు సార్. ఈరోజు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎందుకంటే 4,000 రూపాయలు జరుగుతుంది. దాంట్లో మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది, తర్వాత పనిచేసే వాళ్ళకి ఏమి ఇవ్వాలా, ఆ పరిస్థితిలో ఉండే వాళ్ళు 20,000 రూపాయలు జరిగే వాళ్ళు కూడా చాలా కష్టం సార్. అలాంటి వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇవ్వండి. నేనేమైనా 75 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఇస్తే కనుక ఇది అవుతుంది. ఇది ఒకటి నెంబర్ 1 సార్. రెండోది వచ్చేసింది, ప్రతి ఒక్కరికి మీరు ఎందుకు భయపడుతున్నారు, భయం ఎందుకు మీకు అందరికీ మంచిదే కదా జరుగుతూ ఉంది అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్. మా భయం ఒకటే సార్. ఇప్పుడు ఒక టీవీలు ఉన్నాయి, లేదంటే కనుక ప్రతి ఒక్క కమ్యూనిటీస్ ఉన్నాయి సార్. వాళ్ళకందరికీ వచ్చేసింది ఉండే స్టాక్ ఆల్రెడీ వాళ్ళు ట్యాక్స్లో ఉన్నాయి. అదే ఎగ్జామ్షన్లో ఉండేదాన్ని పాత రేటు కింద వేసుకొని ఉండే స్టాక్ పాత స్టాక్కి పాత రేటు వేసుకుంటారు సార్. మా దగ్గర ఉండే స్టాక్ ఏమై పరిస్థితి పూర్తిగా జీరోలో సార్. ₹1 కూడా ట్యాక్స్ లేని దాన్ని ఈరోజు మళ్ళీ 5% కట్టమంటే ఫ్లక్చువేషన్ వస్తుంది. బయట నుంచి వ్యాపారం చేసుకునేది చాలా కష్టం అవుతుంది సార్. దాన్ని ఎగ్జామ్షన్ అడిగితే కనుక దాన్ని కూడా ఎగ్జామ్షన్ లేకుండా డిసైడ్ చేస్తున్నారు సార్. అది మాకు సమస్యగా ఇదవుతుంది సార్. మోడీ సర్కార్ చెప్పింది ఒక చారిత్రకమైనటువంటి ఆర్థిక సంస్కరణ, ఇది దేశానికి ఎంతో ఉపయోగకరం అని చెప్తున్నారు. అంటే గతంలో మోడీ వ్యాఖ్యలు కానీ ఇప్పుడు కానీ ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఒకటి సార్, ఒక లుంగి తయారవుతుంది సార్. ఒక లుంగి తయారయ్యేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాను సార్, నేను ₹100 లుంగి తయారయ్యేటప్పుడు దాంట్లోనే నూల్లో వచ్చేస్తుంది ఖచ్చితంగా 5% పడుతుంది సార్. దాని డైయింగ్లో మళ్ళీ 18% పడుతుంది సార్. దాని ప్రింటింగ్లో 18% సార్. అక్కడే 34% పడి మాకు వచ్చేటప్పటికి ఇప్పుడుండే స్టాక్కి అక్కడికి డిఫరెన్స్ వచ్చి ఇప్పుడే వ్యాపారాలు దుబ్బేలు అయిపోయినాయి సార్. పూర్తిగా వ్యాపారాలు లేవు. ఎందుకంటే కనుక కంటిన్యూగా ఒకదాని మీద ఒకటి మాకు దెబ్బలు పడుతూనే వస్తున్నాయి సార్. సమైక్యాంధ్ర నుంచి ఒక్కటి కూడా మేము ఈ రోజు వరకు కూడా కోలుకోలేనంత దెబ్బలు పడుతున్నాయి సార్. ఈరోజు మళ్ళీ ఇది ఏంటనక ఖచ్చితంగా వ్యాపారాలు ఇంకోటి సార్, ఇప్పటికీ వ్యాపారాలు పూర్తిగా లేవు సార్. మోడీ గారు కూడా ఇప్పుడు చెప్తున్నారు సార్, పండుగలు చేసుకుంటున్నారు, అవన్నీ మేమేమి స్వాగతిస్తాం సార్. మేమేం ఒకటే చెప్పేస్తారు, మా బాధలను అర్థం చేసుకోండి. మాకు ఇప్పుడు ఉండే సమస్యలను ఇవ్వదు. కనీసం లేదన్నా లక్షల మంది మా పైన డిపెండ్ అయ్యి మా వ్యాపారస్తుల దగ్గర పనిచేసుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు సార్. ఈ విధంగా కనుక వాళ్ళకేం మేము ఇవ్వగలుగుతాము, మేమేమి తినగలుగుతాము, ఏం పరిస్థితి వస్తుంది సార్. అకౌంట్లో చేసేదానికి ఎవరికి ఇబ్బంది లేదు సార్. మేము అకౌంట్లో పక్కా చేస్తాం సార్. మేమేమంటున్నాం అంటే కనుక ఖచ్చితంగా మీరు ఎగ్జామ్షన్ ఇవ్వండి, దానికి ఇచ్చిండే బాగుంటుందని ఇవ్వాలనేది కోరేది సార్ మేము. వస్త్ర వ్యాపారుల డిమాండ్ అంతా ఒకటే. మోడీ ఒకవైపు పండుగ చేసుకోమంటే ఈరోజు మేము కాలిన కడుపులతో రొట్టెక్కిన పరిస్థితి ఏర్పడుతుంది. అనేక మంది, లక్షలాది మంది కూడా ఈ వస్త్ర వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితి. అయితే వీరందరికీ కూడా ఈరోజు ఉపాధికి దూరం చేసే విధంగానే జీఎస్టీ అమలవుతున్న నేపథ్యంలో పునరాలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా వస్త్ర వ్యాపార సంఘాలు కూడా ఇవాళ సమావేశం అవుతున్నాయి. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా స్పష్టమవుతున్న నేపథ్యంలో తిరుపతిలో మాత్రం వ్యాపారులు జీఎస్టీ అమలుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొదట ఎరువులు, ట్రాక్టర్లు, వ్యవసాయ ఉత్పత్తులపై 15% జీఎస్టీని విధించింది కేంద్రం. అయితే అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఎరువులతో పాటు పలు వ్యవసాయ ఉత్పత్తులపై ట్యాక్స్ను 5% తగ్గించింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక బంగారం కొనాలనుకునే వారి ఆశలపై కూడా జీఎస్టీ నీళ్లు చల్లింది.
ప్రస్తుతం దిగుమతి సుంకాలు కలుపుకుని బంగారంపై 2% నుంచి 2.5% పన్నులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తానికి అదనంగా జీఎస్టీలో బంగారంపై 3% పన్ను చెల్లించాలి. అయితే ఈ మోత ఇక్కడితోనే ఆగుతుందనుకుంటే పొరపాటే. బంగారం దిగుమతులు తగ్గించడానికో వసూళ్లు పెంచుకోవాలనే ఉద్దేశంతోనో మళ్లీ సర్ఛార్జ్ విధిస్తే గోల్డ్ షాపింగ్ మరింత భారం అవుతుంది. పైగా అవసరాన్ని బట్టి జీఎస్టీ మండలి మున్ముందు బంగారంపై పన్ను పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదని మరో వాదన వినిపిస్తోంది. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు వంటి వస్తువుల ధరలు పెరిగాయి. వీటిని 28% కేటగిరీలో చేర్చారు. జీఎస్టీలో ధరల మోత కనిపిస్తున్నా కొన్ని వస్తువుల ధరలు తగ్గాయి. సబ్బులు, టూత్పేస్ట్ల ధరలు మాత్రం తగ్గుతున్నాయి. సబ్బులు, హెయిర్ ఆయిల్పై 26% ఉన్న పన్ను 18% తగ్గింది. టూత్ పౌడర్పై ఇప్పుడున్న 26% ఉన్న ట్యాక్స్ 12% దిగొచ్చింది. టూత్పేస్ట్లపై పన్ను 26% నుంచి 18% తగ్గింది. సబ్బుల ధరలు తగ్గినప్పటికీ డిటర్జెంట్ల ధరలు మాత్రం పెరిగాయి. కొత్తగా వాహనాలు కొనాలన్నా సెకండ్ హ్యాండ్ బండ్లతో అడ్జస్ట్ అవుదామనుకున్నా మీ జేబుకి చిల్లు తప్పదు. మొత్తం వాహన రంగాన్ని జీఎస్టీలో 28% స్లాబ్ కిందకు తీసుకొచ్చారు. అంటే బైక్స్ కొన్నా, చిన్న మిడ్ సైజ్ కార్లు కొన్నా బిల్లు పేలిపోతుంది. అదే సమయంలో లగ్జరీ కార్లపై ట్యాక్స్ ఇప్పుడు 43 నుంచి 48% ఉంటే జీఎస్టీతో అది 28% తగ్గుతుంది. రేట్లపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. జీఎస్టీలో వస్త్రాలపై 5% విధించారు. వస్త్రాలతో పాటు ఆ వస్త్రాలతో తయారయ్యే దుస్తులపై కూడా పన్ను పెంచారు. ₹1000 అంతకు తక్కువగా ఉండే దుస్తులపై 5% పన్ను విధించారు. అదే 1000 ఆ పైన ఖరీదైన దుస్తువులపై 12% పన్ను అమల్లో ఉంది. ₹500 లోపు ధర ఉన్న పాదరక్షలపై 5% ట్యాక్స్ విధించారు. పాదరక్షల ధర 500 దాటిందంటే 18% జీఎస్టీ బాదుడు ఉంటుంది. అందుకే జనం గగ్గోలు పెడుతున్నారు. ఔషధాల తయారీలోనూ ముడి పదార్థాలపై ప్రస్తుతం 12% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. జీఎస్టీలో వీటిపై 18% పన్ను భారం మోపారు. ఇది కాకుండా మరో భారం ఉంది. ఇన్సులిన్ మినహా ఇతర ప్రాణాధార ఔషధాలపై ఇప్పుడు వసూలు చేస్తున్న 9% ట్యాక్స్ను జీఎస్టీలో 12% పెంచారు. అంటే ఔషధాలపై ట్యాక్స్ పెరిగింది. ఔషధ ముడి పదార్థాలపై కూడా ట్యాక్స్ పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మందుల ధరలు 2 సార్లు పెరిగే పరిస్థితులు ఉన్నట్లు అర్థమవుతోంది. మొత్తంగా జీఎస్టీపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రం చాలా తెలివిగా జనం మీద భారం మోపుతోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.